అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాడులో ప్రధాన బ్యానర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిశిఖర గ్రామంలో పర్యటన చేశారు. దానికి సంబంధించిన ప్రధానంగా వేసినారు ఈనాడులో. దానికి సంబంధించిన విషయం ఒకసారి చూద్దాం. బాగుజోల సిరివరం రహదారి పనులకు శంకుస్థాపన శిలాఫలంగా ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మంత్రి సంధ్యారాణి గారు, ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జయకృష్ణ, నాగమాధవి గారు. ఒళ్ళు వంచి పనిచేస్తా, మీ సహకారంతోనే అభివృద్ధి, ప్రతి 3 నెలలకు మన్యం జిల్లాకు వస్తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈయన ఏం చెప్తున్నాడంటే, అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏదైతే ఈ మన్యం జిల్లాలు ఉన్నాయో ఇప్పటికంటే అక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు రోడ్డు మార్గాలు ఉండవు, వాళ్ళకంటూ ఇంటర్నెట్ ఉండదు, మొబైల్ సదుపాయాలు ఉండదు. ఎవరైనా ఎక్కడైనా మనిషి చనిపోతే ఈ వాగు నుంచి ఈ వాగు దాటుకొని బయటకు వచ్చి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా కూడా, లేదా ఆ మనిషిని తిరిగి తీసుకెళ్ళాలన్నా కూడా ఆ వాగుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, కట్లు పైన పెట్టుకొని మనిషిని తోసుకొని వచ్చే ఫోటోలు చాలా చూస్తూ ఉంటాం. సో అటువంటి మన్యం ప్రాంతంలోకి ప్రతి 3 నెలలకి, అంటే సంవత్సరానికి 4-5 సార్లు ఖచ్చితంగా పర్యటన చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, ఇన్ జనరల్ టర్మ్స్ ఒక సీఎం గారు కానీ ఒక మంత్రి కానీ ఒక చోటకు వస్తున్నారంటే చుట్టూరు ఆ ప్రోటోకాల్ బేస్ చేసుకుని ఎట్లా అవుతుందో తెలీదు, ప్రతి రోడ్డు నీట్గా క్లీన్ చేయడము, అవసరమైతే కొత్తగా రోడ్లు వేయడము, అక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళడం వల్ల ఎప్పటికప్పుడు ఆ యొక్క గిరిజన గ్రామాలు డెవలప్ అవుతాయని 100% చెప్పగలుగుతాం. అధికారం లేనప్పుడే ప్రజల మధ్య తిరిగాము, ప్రస్తుతం అధికారంలో ఉన్నాం, మీ ముంగిటే ఉంటాం, మీ కన్నీళ్లు తుడుస్తాం, మీ కళ్ళలో ఆనందం నిలుపుతాం, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, మీ సహకారం తీసుకుంటాం, మీకోసం ఒళ్ళు ఉంచి పనిచేస్తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా సరే అసలు నిజంగా అది దైవ సృష్టి అంటారు చూడు, అటువంటి దైవ సృష్టిలో ప్రథముడు పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు తెలిసి భారతదేశం లెక్కల్లో. మనం చూస్తే అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఒక్క సీటు లేకుండా ఉన్న ఒక్క సీటు వైసీపీ వాడు లాగేసుకుంటే ఈ 9-10 ఏండ్లు ఒక అల్లు పెరగని యుద్ధం చేశాడు. ఆ చాకచక్యం ఏందో, అసలు ఆ గుండెధైర్యం ఏందో, ఒక్కొక్కడు అసహ్యంగా వాళ్ళ ఇంట్లో మనుషులను కూడా బయటికి లాగి సోషల్ మీడియా పరంగా అంత సైగోల మాదిరి వ్యవహరించి అతని మనోధైర్యాన్ని కోల్పోయేటట్టుగా చేసి ఇంత చేశాం కదా పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కృంగిపోలా. ఆ రోజు అధికారం లేనప్పుడు ఎట్టున్నాడో, అధికారం ఉన్నప్పుడు అట్టే ఉన్నాడు. మనం దేని బేరీ చేయలేము. అసలు 2 సమయాల్లోనూ ఒకే విధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మనం చూసినట్లయితే ఈ కాకినాడ సంబంధించిన ఆ రేషన్ బియ్యం ఆ యొక్క అవినీతిలో ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం, సీ ద షిప్ అని చెప్పడం, ఎక్కడికెక్కడ ప్రభుత్వంలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అవినీతిని ప్రభుత్వంలో ఉండి ఎలివేట్ చేసేవాళ్ళు మన దేశ చరిత్రలో ఎంతమంది ఉన్నారు? అవినీతిని ఆయన ఉన్నత హోదాలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం హోదాలో. ఇక్కడ అవినీతి ఏం జరగలేదని చెప్పి లోపల అంతకంటే అధికారాన్ని తీసుకొని చేసేయచ్చు. అలా చేయలే. ఆ అవినీతిని బయటికి ఎలివేట్ చేసి 10 మందికి తెలిసేటట్లు దీంట్లో ఇంత బురద ఉన్నదా, ఇంత అవినీతి, ఇంత డబ్బులు తినేశారా అని బయట ప్రపంచాన్ని చూపించేశాడు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేయడము, ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకుంటున్నాడేమో, అల్లు పెరగని యుద్ధం చేసే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. అందులో భాగంగా ఆ యొక్క గిరిజన గ్రామాలకి ఆయనంతటికి ఆయన మాట ఇచ్చాడు, నేను ప్రతిసారి వాళ్ళ గ్రామాలకు వెళ్తాను, ఆ యొక్క అభివృద్ధిలో నేను కీలకంగా వ్యవహరిస్తాను అని. ఇట్లాంటి వాళ్ళు మనం చూసేది చాలా తక్కువ. ఇటువంటి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మరింతగా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఇంకా చిరస్థాయిగా నిలిచిపోతారని నేనైతే ఆశిస్తున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.